మౌనముద్ర, వీలైనంత మౌనంలో ఉండు. అదే అప్పడాలు వేయించే పాత్ర. దాంట్లో నెయ్యేసి వేస్తారు కదా, వేసుకో. సద్బ్రహ్మ ఘృతమున, దాంట్లో వేసే జ్ఞానాగ్ని చేయ క్రాగు సద్బ్రహ్మ ఘృతమున. జ్ఞానం అనే అగ్ని కింద ఉండాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం పొందుతున్న కొద్దీ లోపల కోరికలు నశిస్తూ ఉంటాయి, వాసనలు నశిస్తూ ఉంటాయి. నిర్మలమైన నిశ్చలమైన తత్వం మీద దృష్టి పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది. అప్రయత్నంగానే మనుషులకు దూరంగా వెళ్ళిపోతాం. మంచం దొరికితే పడుకుంటాం, లేకపోతే కాస్త నేల దొరికితే కూర్చుంటాం, నమశివాయలోకి వెళ్ళిపోతాం. ఇదే సాధన, ఇదే సాధన. అనిపిస్తోంది అంటే మనం పురోగతి సాధిస్తున్నాం లెక్క. దాని మీదే దృష్టి పెడుతోంది. ఇంకొద్దు, ఊరికి ఈ మీటింగ్లకు వెళ్ళొద్దు, ఈ క్లబ్లో అవన్నీ అన్నీ ఎందుకు వచ్చింది, ఏదో సమావేశాలు అంటారు, 10 మంది దొరికితే 2 పొగుడతారు, 20 మంది తిడతారు, ఎందుకు వచ్చిన గొడవ ఇది అని మానేయడం అనేది ఉంది. ఇదే వాసన రాహిత్యం చేసుకోవడం అంటే. అందుకని జ్ఞానాగ్ని చేయక్రాకు సద్బ్రహ్మ ఘృతమున. ఆ నెయ్యి ఏమిటంటే సద్బ్రహ్మ, పరబ్రహ్మ పదార్థాన్ని ఆజ్యంతో పోల్చారు. ఆ పరబ్రహ్మ జ్ఞానం అనేటువంటి ఆజ్యంలో దాన్ని అప్పడాలు పేల్చాలట. పేల్చడం, కాల్చడం అంటారు కదా. ఎలా పేల్చాలి? కుంపట్లో కాల్చామనుకోండి, ఎలా కాల్చాలట? నేనదీయగునని నిత్యమున పేల్చి, నిత్యము మనస్సులో నేను పరబ్రహ్మ, నేను పరబ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనుకోవాలి. అనుకుంటూ ఉంటే జరిగేది ఏమిటో, అవతల వినేవాళ్ళు వాడే మాట్లాడుకుంటున్నాడు పాపం పిచ్చాడు అనుకోని వాళ్ళే పిచ్చాళ్ళు, మనమే నిజమైన వాళ్ళం. మీ ఇంట్లో భగవంతుడి యొక్క విగ్రహం ఉంటే దయచేసి ఒక 5 నిమిషాలు దాంతో మాట్లాడండి అమ్మ. బయట వాళ్ళతో మాట్లాడకండి. పక్కన ఉన్న వాళ్ళు భార్యో భర్తో పిల్లలో ఏదైనా అనుకుంటారంటే తలుపేసేయండి, మాట్లాడండి. దేవుడి విగ్రహంతో మీ బాధలు దానికి చెప్పుకోండి. సుఖాలు కూడా చెప్పండి, సుఖాలు కూడా అమ్మా కరుణించావమ్మా, ఇంకేమిటి, నీ కరుణ ఇట్టులుండునా, నీ కరుణ ఇట్టులుండునా, చేకొనుట విలంబమోను చేకొన్న ఎడన్, ఆ కొనక ముందే అందము మాకందింతువు భవాని, ఆ కొనక ముందే అన్నము మాకందింతువు భవాని మాతృప్రేమన్. నేను మా అమ్మవారితో మాట్లాడినవే పద్యాలుగా అయ్యాయమ్మా. నాకు ఎప్పుడైనా మంచి జరిగింది, శుభం జరిగింది నేను అడగకుండానే అనిపిస్తే వెంటనే తలుపేసేసి లోపలికి వెళ్ళి మా అమ్మవారి విగ్రహం ముందు ఓ పద్యం చెప్పేస్తా. నీ దయ్య ఎలా ఉంటుందా, నీ కరుణ ఇట్టులుండునా, చీకునట విలంబమోను. ఎన్నో ప్రార్థన పద్యాలు చెప్పాను నేను, ఇంతవరకు నాకు అది కనపడలా. కానీ కాస్త ఆలస్యమైంది. కానీ చేకొన్న ఎడన్ ఆ కొనక ముందే అన్నము మాకందింతువు భవాని. ఇంకా బిడ్డ పూర్తిగా ఆకలితో మాడిపోకుండానే, ఆకలి ఇస్తోంది అన్నం పెట్టమ్మా అని అడగకుండానే తల్లి ప్రేమతో ఒరే 11 అయిందిరా, అన్నానికి రావా, అన్నానికి రావా అని పిలిచి పెడుతుంది. అలాగ నువ్వు నిజంగా అనుగ్రహిస్తే పిలిచిస్తావమ్మా, మేము అడగాల్సిన పనే లేదు. తల్లి నీకు నమస్కారం. నేను ఇష్టదేవం అనే కావ్యంలో రాసిన 500 పద్యాలు ఇలా భగవంతుడితో మాట్లాడుతూ రాసినవి. నన్ను పిచ్చాడిని అనుకుంటే అది నాకు పద్మశ్రీ బిరుదంతో సమానంగా నేను భావిస్తా. నాకేం ఇబ్బంది లేదు. దేవుడి విషయంలో పిచ్చివాడ ఉన్మత్తుడవడం అంత అదృష్టం లేదని చెప్పాడు వివేకానందుడు. దైవభక్తి విషయంలో ఉన్మత్తుడవడం అంత అదృష్టం లేదన్నాడు. ఎన్నో రకాల పిచ్చి పనులు చేసి పిచ్చాళ్ళం అనిపించుకునే కంటే దైవభక్తిలో ఉన్మత్తుడు అవ్వడం మంచిదే కదండి. విగ్రహంతో మాట్లాడతాడు, గుడి కనపడితే ఆగిపోతాడు, ఆగిపోని వాడే గొప్పవాడు. నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ కనపడితే ఆగిపోయావు, వాడు సర్వేశ్వరుడు కనపడితే ఆగిపోయాడు. ఎవడు గొప్పవాడో నీకు తెలియట్లేదా? మనకు ఉన్నా సరే షాపింగ్ కనపడగానే ఆగిపోతున్నాం కదండి, అదేదో బాగుందని. అంతకంటే దేవాలయం ముందు ఆగిపోయిన వాడు గొప్పవాడే, పిచ్చివాడు ఎలా అవుతాడు? వాడు నేలకు దండం పెట్టాడు, గడపకు దండం పెట్టాడు, వాడు సర్వాన్ని దేవుడుగా భావిస్తున్నాడు. నువ్వు కూడా నేర్చుకో, వాడిని ఆక్షేపించుకో. దగ్గర ప్రతిదాన్ని ఏదో బలహీనతగా భావించకూడదండి మనం అక్కడ. అందుకని చెబుతున్నారు అక్కడ జ్ఞానాగ్ని సత్వాసన. అదే పైగా దాన్ని ఇలా పేల్చారు. నిత్యము నేనదే 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 అనుకుంటే తనుదానే భుజించి తన్మయుడగునట్టి, తనుదానే భుజించి తన్మయుడగునట్టి, అప్పడా మొత్తి చూడు అది తినినప్పుడే నీ ఆశ వీడు అని. అటువంటి తనుదాన్ని భుజించడం అంటే ఈ లోపల నేను నేను అనే కృత్రిమమైన అహంకారం ఉంది, అది నశించిపోవాలి. అసలైన నేను ఉంది కదా పరమాత్మ, అది మాత్రమే మిగలాలి. తనుదాన్ని భుజించడం అంటే అర్థం అది. ఇంత అప్పడం ఇంత బాగా చేసినా, నల్లేరు రసం వేసినా, ఇంగు వేసినా, నేతిలో కాల్చినా, ఏం చేసినా 2 ముక్కలు నోట్లో పెట్టగానే వెరిగిపోయింది. ఎక్కడుంది అప్పడం? మళ్ళీ కుర్తుగోళంలో పడింది. అప్పడం తయారయ్యినప్పుడు ఎలా ఉందండి? బ్రహ్మాండంగా పసుపు రంగులో మెరిసిపోతూ ఉంది. అక్కడ లోపలికి వెళ్ళాక ఏమైంది? కుర్తుగోళంలో పడింది. ఇక్కడ జీవితం కూడా అంతే. ఈ కృత్రిమమైన నేను కూడా అంతే. ఎంత సంపాదించినా ఒదిగిపోవలసిందే, ఎంత కీర్తి పొందినా అది పోవలసిందే. ఇక్కడ ఆ కీర్తి సంపాదన అన్నీ ఇక్కడే ఉంటాయి. ఈ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు ఇక్కడ.
ఎంతమందితో ఎన్ని బంధాలు పెంచుకున్నా అవన్నీ వదిలేయవలసిందే. మనం వదిలేయపోయినా వాళ్ళైనా వదిలేస్తారు, లేదా మన ప్రాణం పోతే మనం వదిలేయక తప్పదు. అలా ప్రాణం పోయిన పరిస్థితుల్లో కూడా ఆత్మీయులైన వారి ప్రాణం పోతే ఎలా తట్టుకోవాలో కూడా రమణ మహర్షి చెబుతున్నారండి. ఒక ఆయనకి 60 ఏళ్ళ ఆయనకి భార్య పోయింది. చాలా ఆవిడ ఎందు చాలా ప్రేమ మమకారం, ఆవిడ మీద పూర్తిగా ఆధారపడ్డాడు ఈయన. అన్నీ ఆ ఇళ్ళలో పాపం చేసి పెట్టేది. పూర్వకాలంలో స్త్రీలు ఎలా ఉండేవారంటే ఇళ్లలో మొగుడిని ఏ పని చేయనిచ్చేవారు కాదు. అబ్బాయి నేను ఉండగా మీరెందుకు దీంట్లో గొప్ప ప్రేమ, అందులో అనుమానం ఏం. ఆ మహిళామణులకు నమస్కారం చేయాలి. కానీ ఈ మొగాళ్ళకు వచ్చే ఇబ్బంది ఏమిటంటే పొరపాటుని వీడికి 60 70 వచ్చాక ఆవిడ గుట్టుకోమంటే వీడి పని అయిపోయినట్టే. ఎందుకంటే భార్యను అడిగినట్టుగా కోడలను అడగలేడు, కూతుర్ని అడగలేడు, ఎవరిని అడగలేడు. భార్య అయితే గుర్తించి ఈ సమయానికి టీ తాగే అలవాటు పాపం ఎక్కడున్నాడో పెద్ద మనిషి అంటుంది ఆవిడ. పుట్టింట్లో ఉన్నా సరే, ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయినా సరే ఇక్కడ మాస్టర్ ఒకడో రిటైర్ అయినా ఉంటే ఆవిడ 4:30కి టీ తాగుతుంటే ఈ సమయానికి పాపం టీ తాగడం అలవాటు. ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు, ఏమిటో నేను ఇలా వచ్చేసా అని తలుచుకుంటుందే భార్య. ఆ భార్య ప్రేమకి నమస్కారం అమ్మా, ఏమి ఇచ్చినా తీరదు. అటువంటి భార్య పోయింది ఓ పెద్ద మనిషికి. ఈయనకి 65 66 ఉన్నాయి, ఆవిడకి 60 ఉన్నాయి, వెళ్ళిపోయింది. ఏదో ఇబ్బంది వచ్చింది, వెళ్ళిపోయింది. ఏం తట్టుకోలేకపోతున్నాడు. అరుణాచలంలో ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చినా ఏడుపు మానలేదు ఆయన. ఎవరు పలకరించినా మా ఆవిడ పోయింది అంటున్నాడు. వచ్చి ఆయన దగ్గర కూర్చోవాక సేపు మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకేమంటారు మరి. కూర్చున్నాడు. కూర్చుని ఇలాగే పాపం కన్నీళ్లు గారుస్తున్నాడు. ఆయనకి జాలి వేసింది. మహర్షులకి, రమణ మహర్షి లాంటి వారికి, కృష్ణమూర్తి గారు లాంటి వారికి, ఈ మహాయోగులకి బలమో బలహీనతో తెలియదు. కానీ ఏమిటంటే అది సానుభూతి, జాలి. వాళ్ళకి ఏ గుణాలు ఉండవు, గుణాతీతులు. ఉంటే ఒకే ఒక కళ్యాణ గుణం ఏమిటంటే జాలి. ఎవరు ఏడుస్తుంటే వాళ్ళు చూడలేరు. ఎందుకమ్మా అలా ఉన్నామంటారు. ఏమంటే అలా ఉన్నారంటే మా ఆవిడ పోయిందండి అన్నాడు. ఆహా, ఎప్పుడు అన్నాడు ఆయన. ఇది చెప్పాడు. నీ వయస్సు ఎంత? 65. ఆవిడ వయస్సు ఎంత? 60. మీకు పెళ్ళి ఎంతకాలం అయింది? ఎప్పుడో బాల్య వివాహం అండి, చిన్నప్పుడు చేశారు, 15 ఏళ్ళు. మరి 45 ఏళ్ల పాటు నీతో ఉంది కదా ఆవిడ, ఇప్పుడు వెళ్ళిపోయింది అంటున్నావు, నువ్వేమైనా ఉద్యోగం చేసావా అన్న. నేను రైల్వేలో ఉద్యోగం అండి. నీ టైమింగ్స్ ఏమిటో చెప్పమన్నట్టు ఆయన. పొద్దున్న 9ంటికి కడతాను, రాత్రి 9ంటికి వస్తానట. పొద్దున్న 9 నుంచి రాత్రి 9 వరకు నువ్వు రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ఆవిడ నీతో ఉందా అన్నాడు ఆయన. లేదండి అన్నాడు. మరి అప్పుడు లేనప్పుడు ఎప్పుడు మా భార్య పోయిందని చెప్పలేదా ఎవరికి? అబ్బాయి అలా చెప్తాడు, భలేవారే. అదేంటండి, ఇంటి దగ్గర ఉంది కదండి. ఈయనకి ఇంత చమత్కారంగా ఉంటుంది ఈయన మాటలు. మహాయోగే చమత్కారమే. అందుకే చెబుతారు అన్ని రసాల్లోకి ఏ రసం గొప్పదంటే హాస్యరసం గొప్పదన్నారు. మన శత్రువైన వాడు ఒక చలోక్తి విసిరినా సరే మనం నవ్వుతాం. హాస్యరసం అందుకు గొప్పది. ఒక చలోక్తి ఎవరైనా వేసినప్పుడు మనం నవ్వేటప్పుడు వాడు వేస్తే నేను నవ్వేది ఏమిటంటే కొంత సహజంగా నవ్వు వచ్చేస్తుంది. అన్ని శత్రుత్వాలని పోగొట్టేటువంటి దివ్యరసం ఏమిటంటే హాస్యరసం. అందుకని మహాయోగుల దగ్గర కూడా హాస్యం ఉండేది. మరి నువ్వు రైల్వే స్టేషన్లో ఎక్కడో ఉద్యోగం చేసావు, గార్డ్ అన్నావు, ఏదో వెళ్ళావు, చేసావు, 12 గంటలు డ్యూటీ చేసావు, ఆవిడ ఇంటి దగ్గర ఉంది, నీకేం తెలుసు? ఉందనే భావంతో నువ్వు బతికావా లేదా? ఇప్పుడు ఇంకో లోకంలో ఉంది, ఇంకో జన్మెత్తింది, ఉందనే భావంతోనే ఉండవా? ఏమైంది?